Hello guys, welcome to Cinemators. Breakdown to the Devara trailer. Acted by Junior NTR గారు, సైఫ్ అలీ ఖాన్ గారు, జాన్వీ కపూర్ గారు. బ్రేక్డౌన్ వీడియోలోకి వెళ్లే ముందు మన సినిమాటర్స్ ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. దేవర ట్రైలర్ గురించి చెప్పాలి అంటే ట్రైలర్ చాలా బాగుంది. ఫస్ట్ రిలీజ్ అయిన ట్రైలర్ కొన్ని పాయింట్స్ లో కొంచెం డిఫరెన్స్ ఉంది. సెకండ్ ట్రైలర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ గారు నిన్న రాత్రి ఒక పీడకల వచ్చింది, సముద్రం మళ్ళీ ఎరుపెక్కినట్టు అని కనిపించింది అని దేవర అంటారు. దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవరకి ఇక్కడ ముందే ఏదో జరగబోతుందని తెలుస్తోంది కళ రూపం. అక్కడ మళ్ళీ సముద్రం ఎరిపెక్కినట్టు కళ వచ్చింది అని అంటే అంతకు ముందు ఒక పెద్ద గొడవలే జరిగి ఉండొచ్చు. ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళిద్దరూ దొంగలు. షిప్ లో ఉన్న కంటైనర్స్ లో ఉన్న సరుకుని దొంగతనం చేస్తారు. దేవరా, బైరా వీళ్ళిద్దరూ స్నేహితులు. ఏ పనైనా ఇద్దరు కలిసి చేస్తారని తెలుస్తోంది. దేవరా, బైరా వీళ్ళిద్దరూ దొంగలంటే చిన్నప్పుడు కార్టూన్స్ లో చూసేవాళ్ళం కదా, పైరట్స్ అని, వాళ్ళే వీళ్ళు. అలా ఇక్కడ మన ప్రకాష్ రాజ్ గారు కూడా ఒక మాట అంటారు కదా, భయం పోవాలి అంటే దేవుడు కథ వినాలి, భయం అంటే ఏంటో తెలియాలి అంటే దేవర కథ వినాలి అని. దేవుడి కథ కంటే దేవర కథే చాలా భయంకరంగా ఉంటుందని అర్థమవుతుంది. బైరా, దేవర స్నేహితులుగా ఉండేవాళ్ళు ఎందుకు శత్రువులుగా మారి ఎందుకు ఒకరినొకరు చంపుకోవాలని అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు దొంగలని అర్థమవుతుంది. ఎవరి ప్రాణాలకి ఏమీ కాదు, దొంగతనం చెయ్యాలి అని దేవర అనుకుంటాడు. కానీ బైరా అలా కాదు, అందరినీ చంపైనా సరే సరుకుని తీసుకురావాలనుకుంటాడు. ఇక్కడి నుంచే కథ స్టార్ట్ అవుతుంది అనుకుంటా. బైరా సముద్రాన్ని ఏలాలి అనుకుంటాడు. దానికి దేవర అడ్డుగా ఉండడంతో అడ్డుని తొలగించుకోవాలనుకుంటాడు. దేవరాని మీరు కరెక్ట్ గా గమనించినట్టయితే ఆ హెయిర్ స్టైల్, లుక్ కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది. దేవర దేనికి లెక్క చేయకుండా, దేనికి భయపడకుండా, ఎంత కష్టం వచ్చినా ధైర్యంగా ఉండి ఎదుర్కొన్నట్టు ఉన్నాడు. కానీ వరాన్ని చూసినట్టయితే ప్రతి దానికి భయపడుతూ ఒక పిరికి వాడి ఉంటాడు. బరిలోకి నువ్వు దిగుతావు అంటే అమ్మో నన్ను చంపేస్తారు అని శ్రీకాంత్ తో అంటాడు. బరిలోకి దిగితే చంపేస్తారని తెలిసి కూడా ఎందుకు బరిలోకి దిగాడు? వానికి వరాన్ని ఫస్ట్ ట్రైలర్ లో భయపడుతున్నట్టు చూపించి సెకండ్ ట్రైలర్ లో కొంచెం ధైర్యవంతుడిగా చూపించారు. సడన్ గా అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు వరాకి? మొత్తానికి ఒక కన్ఫ్యూజన్ లో పడేశారు. మేబీ వీళ్ళిద్దరు తండ్రి కొడుకులా, లేక వీళ్ళిద్దరు అన్నదమ్ములా, లేకపోతే దేవర ఇదంతా చేస్తున్నాడా అని మనకు మూవీ చూసేదాకా మరి క్లారిటీ రాదు. కాదు ఎక్స్పెషల్లీ ఆ షార్క్ తో ఫైట్ సీక్వెన్స్, అబ్బా ఇంతవరకు మనం ఎన్టీఆర్ నిబ్లార్ లో ఫైట్ చేయడం చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా స్వరచాపతోనే డిఫరెంట్ గా ఫైట్ ఉండబోతుందని అర్థమవుతుంది. ఇంతకు ముందు మనం ఛత్రపతిలో ప్రభాస్ షార్క్ తో ఫైట్ చేయడం చూసాం, మన ఎన్టీఆర్ షార్క్ తో ఫైట్ చేయడం చూస్తున్నాం. ఇది ఒక అల్టిమేట్ సీక్వెన్స్ అవబోతుందని అనుకుంటున్నాను నేను. అంటే అక్కడ మనకి వాళ్ళు ఊహించుకోమని ఒక చిన్న హింట్ ఇచ్చారు అంతే. అబ్బా ఏంటి ఆ విజువల్స్, సముద్రంలో ఏంటి స్కెల్టన్స్, బుర్రపాడు ఉన్నాయి. ముందు థాట్స్ కి మెచ్చుకోవాలబ్బా. లొకేషన్స్, దేవరా లొకేషన్స్ అయితే చాలా బాగుంది. ఐలాండ్ లో ప్రజలందరికీ అండగా ఉంటాడని అర్థమవుతుంది మన దేవర. మీద పోయినోడు అంటే పని అవ్వంగానే వస్తాడు, పంతం కట్టి పోయాడు నీ కొడుకు అని అంటాడు ఆ ముసలావిడితో. మరి దేవర సముద్రంలోకి వెళ్లి 2 సంవత్సరాలైనా ఇంకా తిరిగి రాలేదని ప్రకాష్ రాజ్ అన్నాడు. సైఫ్ అలీ ఖాన్ కి ఎన్టీఆర్ కి ఇక్కడ కుస్తీ పోటీ 2 సార్లు ఉండబోతుందని నాకు అర్థమవుతుంది. అజయ్ గారు కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కళ్ళకు కనబడుతుందని అంటారు కదా. సముద్రంలో కత్తిలి పట్టుకొని నించున్నది ఎవరు? ఇలా చాలా ట్విస్ట్లు ఇచ్చారు. అసలుకి నెక్స్ట్ ఏమవుతుందో అనే తెలియని కన్ఫ్యూజన్ పెట్టేశారు. మనకి ఇది పూర్తిగా అర్థం కావాలంటే మనం ఖచ్చితంగా సినిమా చూడాలి. ఈ 2 ట్రైలర్స్ చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే అల్టిమేట్ అసలు. అందులో నో డౌట్ ఈ సినిమా మాత్రం మనం ఊహించిన రేంజ్ లో బిగ్గెస్ట్ హిట్ అవబోతుంది. ఎందుకంటే నాకు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఆ యాక్షన్ సీన్స్ గానీ, ఆ విజువల్స్ గానీ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నెగిటివ్ మైండ్ సెట్ తో చూస్తే కమర్షియల్ సినిమాలు మనకు నచ్చం. మనం ఒక సినిమాని సినిమా లాగే ఎంజాయ్ చేయాలి. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టే ఉంటుందని అనుకుంటున్నా. ఈగర్లీ వెయిటింగ్. సెప్టెంబర్ 27th వరకు ఎర్లీ మార్నింగ్ షోస్ పడుతున్నాయంట. రివ్యూ మాక్సిమం అవ్వడానికి ట్రై చేస్తాను. దేవరా ట్రైలర్ మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ చేయండి. దేవరా సినిమా కోసం ఎంతమంది ఏగర్ గా వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్స్ లో చెప్పండి. బ్రేక్ డౌన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన సినిమాటర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.